పోలీసు వాళ్ళు చెప్పలేదు, ఏం లేదు. అబద్ధాలు ఎందుకు చెప్పాలా? ఎవరు చెప్పలేదు. ఒక్కసారి 9 గంటలు జనం స్టార్ట్ అయిపోయారు. ఇది 9 అలా అంటే తగ్గిపోతాం అనుకున్నాం. రాను రాను ఎక్కువ అయిపోయారు. అప్పుడు అందరు వచ్చారు. ఇవన్నీ గొడవ అయింది. అంటే నాకు కాలు పనిచేయదు. నేను బండి మీద కూకొని వస్తాను ట్రాక్టర్ మీద. నాకేంటి జరిగిందో తెలీదు. నేను దూరం ఉన్నాను. జనం వచ్చి బోల ఇలా వస్తారు అందరూ. రోడ్డు 2 రోడ్లు ఉన్నాయి. 2 రోడ్లు జనం వస్తారు. 3,000 4,000 మీకు సాయం మరి ఇంకెవరు లేరు, నేనే మీరే మేనేజ్ చేస్తారు. ఇది అర్చకత్వం ఎవరు చేస్తారు? అర్చకత్వం బ్రాహ్మణులు చేశారు. అదే ఎంతమంది ఉన్నారు మన దాంట్లో? 2 ఉన్నారు. తెలియదు చేస్తారు. మీరే వాళ్ళకి అందరికి ఇది ఇస్తారు, జీతాలు జీతాలు ఇస్తారు. మామూలుగా డైలీ ఎంతమంది వస్తారు భక్తులు? డైలీ లెక్కను మామూలుగా ఉజ్జాయింపుగా 2,000 3,000. మీరు 5 years నుంచి మీరు స్టార్ట్ చేశారు. ఇప్పటికి పూర్తయింది దేవాలయం. దేవాలయం పూర్తయింది. భక్తులకి ఎప్పటి నుంచి అవకాశం కల్పిస్తున్నారు? 4 నెలల నుంచి. మేము పోలీసు వాళ్ళు చెప్పలేదు, ఏం లేదు. అబద్ధాలు ఎందుకు చెప్పాలా? ఎవరు చెప్పలేదు. ఒక్కసారి 9 గంటలు జనం స్టార్ట్ అయిపోయారు. ఇది 9 అలా అంటే తగ్గిపోతాం అనుకున్నాం. రాను రాను ఎక్కువ అయిపోయారు. అప్పుడు అందరు వచ్చారు. ఇవన్నీ గొడవ అయింది. అంటే నాకు కాలు పనిచేయదు. నేను బండి మీద కూకొని వస్తాను ట్రాక్టర్ మీద. నాకేంటి జరిగిందో తెలీదు. నేను దూరం ఉన్నాను. జనం వచ్చి బోల ఇలా వస్తారు అందరూ. రోడ్డు 2 రోడ్లు ఉన్నాయి. 2 రోడ్లు జనం వస్తారు. 3,000 4,000. మీకు సాయం మరి ఇంకెవరు లేరు, నేనే మీరే మేనేజ్ చేస్తారు. ఇది అర్చకత్వం ఎవరు చేస్తారు? అర్చకత్వం బ్రాహ్మణులు చేశారు. అదే ఎంతమంది ఉన్నారు మన దాంట్లో? 2 ఉన్నారు. తెలియదు చేస్తారు. మీరే వాళ్ళకి అందరికి ఇది ఇస్తారు, జీతాలు జీతాలు ఇస్తారు. మామూలుగా డైలీ ఎంతమంది వస్తారు భక్తులు? డైలీ లెక్కను మామూలుగా ఉజ్జాయింపుగా 2,000 3,000. మీరు 5 years నుంచి మీరు స్టార్ట్ చేశారు. ఇప్పటికి పూర్తయింది దేవాలయం. దేవాలయం పూర్తయింది. భక్తులకి ఎప్పటి నుంచి అవకాశం కల్పిస్తున్నారు? 4 నెలల నుంచి. మేము పోలీసు వాళ్ళు చెప్పలేదు, ఏం లేదు. అబద్ధాలు ఎందుకు చెప్పాలా? ఎవరు చెప్పలేదు. ఒక్కసారి 9 గంటలు జనం స్టార్ట్ అయిపోయారు. ఇది 9 అలా అంటే తగ్గిపోతాం అనుకున్నాం. రాను రాను ఎక్కువ అయిపోయారు. అప్పుడు అందరు వచ్చారు. ఇవన్నీ గొడవ అయింది. అంటే నాకు కాలు పనిచేయదు. నేను బండి మీద కూకొని వస్తాను ట్రాక్టర్ మీద. నాకేంటి జరిగిందో తెలీదు. నేను దూరం ఉన్నాను. జనం వచ్చి బోల ఇలా వస్తారు అందరూ. రోడ్డు 2 రోడ్లు ఉన్నాయి. 2 రోడ్లు జనం వస్తారు. 3,000 4,000. మీకు సాయం మరి ఇంకెవరు లేరు, నేనే మీరే మేనేజ్ చేస్తారు. ఇది అర్చకత్వం ఎవరు చేస్తారు? అర్చకత్వం బ్రాహ్మణులు చేశారు. అదే ఎంతమంది ఉన్నారు మన దాంట్లో? 2 ఉన్నారు. తెలియదు చేస్తారు. మీరే వాళ్ళకి అందరికి ఇది ఇస్తారు, జీతాలు జీతాలు ఇస్తారు. మామూలుగా డైలీ ఎంతమంది వస్తారు భక్తులు? డైలీ లెక్కను మామూలుగా ఉజ్జాయింపుగా 2,000 3,000. మీరు 5 years నుంచి మీరు స్టార్ట్ చేశారు. ఇప్పటికి పూర్తయింది దేవాలయం. దేవాలయం పూర్తయింది. భక్తులకి ఎప్పటి నుంచి అవకాశం కల్పిస్తున్నారు? 4 నెలల నుంచి. మేము పోలీసు వాళ్ళు చెప్పలేదు, ఏం లేదు. అబద్ధాలు ఎందుకు చెప్పాలా? ఎవరు చెప్పలేదు. ఒక్కసారి 9 గంటలు జనం స్టార్ట్ అయిపోయారు. ఇది 9 అలా అంటే తగ్గిపోతాం అనుకున్నాం. రాను రాను ఎక్కువ అయిపోయారు. అప్పుడు అందరు వచ్చారు. ఇవన్నీ గొడవ అయింది. అంటే నాకు కాలు పనిచేయదు. నేను బండి మీద కూకొని వస్తాను ట్రాక్టర్ మీద. నాకేంటి జరిగిందో తెలీదు. నేను దూరం ఉన్నాను. జనం వచ్చి బోల ఇలా వస్తారు అందరూ. రోడ్డు 2 రోడ్లు ఉన్నాయి. 2 రోడ్లు జనం వస్తారు. 3,000 4,000. మీకు సాయం మరి ఇంకెవరు లేరు, నేనే మీరే మేనేజ్ చేస్తారు. ఇది అర్చకత్వం ఎవరు చేస్తారు? అర్చకత్వం బ్రాహ్మణులు చేశారు. అదే ఎంతమంది ఉన్నారు మన దాంట్లో?
ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. ఉన్నారు తెలియదు. ఆ. వాళ్ళు తీసుకెళ్ళారు. చేస్తారు, మీరే వాళ్ళకి అందరికి ఇది ఇస్తారు, జీతాలు ఇస్తారు. జీతాలు ఇస్తారు. మామూలుగా డైలీ ఎంత మంది వస్తారు భక్తులు? డైలీ లెక్కను మామూలుగా ఉజ్జాయింపుగా 2000 3000 ఆహా. మీరు 5 years నుంచి మీరు స్టార్ట్ చేశారు, ఇప్పటికి పూర్తయింది దేవాలయం. దేవాలయం పూర్తయింది. భక్తులకి ఎప్పటి నుంచి అవకాశం కల్పిస్తున్నారు? 4 నెలల నుంచి.